అసలు ఏమన్నా స్కెచ్ బిగ్ బాస్ మామ. అగ్ని పరీక్ష అన్నావు, 6 లోపలికి పంపించావు. తర్వాత ఒకరిని బయటికి పంపించావు. అరే 5 అయిపోయారా అనుకునే లోపు మళ్ళీ ఇంకొకరిని లోపలికి పంపించావు. సరే 5 కాస్త మళ్ళీ 6 అయిపోయారు కదా అనుకునేసరికి ఇంకొకరు పంపించావు, ఇంకొకరు పంపించావు. అలా పంపిస్తూనే ఉన్నావు. ఈ వీక్ మళ్ళీ 2 తీసుకొచ్చావు లోపలికి. 6 కాస్త 5 అయ్యారు, మళ్ళీ 6 అయ్యారు, ఇప్పుడు 3 అయ్యారు. ఈ 3లో మళ్ళీ 2 డేంజర్ జోన్ లోకి వచ్చారు. కళ్యాణ్ కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ రాలేదు. సో వచ్చినా అతను సేవ్ అయిపోతాడన్నది వేరే విషయం. ఇప్పుడు ఈ 2. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఓటింగ్ ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం. సో బర్నీ గారి పెద్ద కూతురు, బర్నీ గారి చెల్లెలు, బర్నీ గారి కొడుకు, సో బర్నీ గారి తమ్ముడు, అలా అందరూ నామినేషన్స్ లోకి వచ్చారు. అసలు ఏం జరిగిపోతుంది, ఏంటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది మాట్లాడుకుందాం. 1 by 1 మాట్లాడుకుందాం. నిన్న ఓటింగ్ అనాలిసిస్ చూసిన తర్వాత, నిన్న నామినేషన్స్ చూసిన తర్వాత, సగం చూసిన తర్వాత, ఈ రోజు సగం చూసిన తర్వాత జనాలు ఓట్లు ఎవరికి వేయగలుగుతారు అనేది మాట్లాడుకుందాం. హౌస్ లోకి వచ్చిన వైల్డ్ కార్డ్స్ సో ఎవరిని టార్గెట్ చేస్తున్నారు అంటే సో క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో కొంతమంది తనుజ టార్గెట్, కొంతమంది కళ్యాణ్ టార్గెట్. సో దీన్ని చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళిద్దరు టాప్ 1 టాప్ 2 యాజ్ పర్ ద ఓటింగ్ వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరిని టార్గెట్ చేయాలని వాళ్ళు అనుకుంటున్నారా. సో అండ్ హౌస్ మేట్స్ వైల్డ్ కార్డ్స్ కి వచ్చిన వాళ్ళు ఎంత అయితే టార్గెట్ చేస్తారో వీళ్ళని, సో వీళ్ళకి అంత పాజిటివిటీ ఉంటుంది, అంత అడ్వాంటేజ్ వీళ్ళకి ఉంటుంది. మనం అనుకున్నాం స్టార్టింగ్ లో అగ్ని పరీక్షలో అయిపోగానే అబ్బా అగ్ని పరీక్షలు వీళ్ళు దుమ్ము దులిపారు, అగ్ని పరీక్ష వాళ్ళకేరా ఇంకా టైటిల్, సెలబ్రిటీస్ ఇంకా సర్దుకోవాల్సిందే అనుకున్నాం. దాని తర్వాత అబ్బాయి సెలబ్రిటీస్ అంత సత్తా కనిపించట్లేదు, వైల్డ్ కార్డ్స్ దే కప్పు, వైల్డ్ కార్డ్స్ వస్తే వైల్డ్ కార్డ్స్ మీకు ఇంకా ఛాన్స్ ఉంది, మీరే కప్పు అని అనుకున్నాం. బట్ లోపలికి వచ్చిన వైల్డ్ కార్డ్స్ చూస్తే యాజ్ ఆఫ్ నో అంత అనిపించట్లేదు. ఒక్క ఆయిషా మాత్రమే కనిపిస్తా ఉంది, వినిపిస్తా ఉంది. సో నిన్నటి నుంచి మిగిలిన వాళ్ళకి కనిపించట్లేదు అనమాట. సో ఓటింగ్స్ లోకి వచ్చి చూసేసరికి 6 నామినేషన్స్ లోకి వచ్చారు. దాంట్లో రిస్క్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు, సేఫ్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే, సేఫ్ జోన్ లో ఉన్న ఏకైక పర్సన్ ద వన్ అండ్ ఓన్లీ లేడీ తనూజ. ఆ అమ్మాయి ఒక్కటే సేఫ్ జోన్ లో ఉంది, మిగిలిన 5 రిస్క్ జోన్ లోనే ఉన్నారు. ఎవరికి ఎంత రిస్క్ ఉంది అనేది మాట్లాడుకుందాం. తనూజకి ఈ వీక్ బీభత్సమైన ఓటింగ్ పడుతుంటది. ఎందుకంటే తనూజ బలం మాటలు. అమ్మాయి చూడడానికి చాలా డంబ్ లాగా కనిపిస్తుంది కానీ అనుకున్నంత డంబ్ అయితే కాదు అమ్మాయి, ఓకేనా. ఆ అమ్మాయి కావాలని టార్గెట్ అవ్వాలని అనుకుంటది. ఆ అమ్మాయి ఎవరైనా అమ్మాయిని టార్గెట్ చేస్తే కావాలని చెప్పి అమ్మాయి లైక్ చూసద్ది. అమ్మాయి అంటే అంత ఈజీగా వాళ్ళతో గొడవ పడకూడదు అని కూడా చూసుకుంటది. చాలా మంది అంటుంటారు బంధాలు బంధుత్వాలు ఒక్కటే అమ్మాయికి అడ్డం, ఆ నాన్న అనే బంధం. మేబీ ఆ బంధం కూడా తెగబోతుందేమో అని అనిపిస్తా ఉంది. మధ్యాహ్నం చూస్తే శనివారం ఎపిసోడ్ లో చూస్తే తెగిపోయిందని అనిపించింది. మళ్ళీ నిన్న మధ్యాహ్నం ఎపిసోడ్ చూసేసరికి తగలేదేమో అనిపించింది. మళ్ళీ నైట్ రాము నామినేట్ చూసినప్పుడు తెగిపోయింది అనిపించింది. మళ్ళీ ఈ రోజు చూడాలి మళ్ళీ ఏమని అనిపిస్తుంది ఏమో, రకరకాలుగా అనిపిస్తుంది అనమాట. అండ్ తనూజ వర్సెస్ ఆయిషా పడింది. ఆయిషా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేసింది అమ్మాయి. ఇక్కడ ఏదైతే నాన్న లేకుంటే తమ్ముడు, నాన్న గర్ల్ ఫ్రెండ్ ఇలా బంధాలు పెట్టుకొని స్ట్రైట్ గా కప్పు కొట్టేద్దాం అంటే కుదరని పని, అవ్వని పని అని చెప్పి ఆ అమ్మాయిని టార్గెట్ చేస్తూ మాట్లాడింది. సో యాక్చువల్ గా ఆ అమ్మాయి కూడా అంతే రివర్స్ లో మాట్లాడింది. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ ఎలా నడిచిందంటే శాంపిల్ గా ఒక 3 చెప్తాను. సో అంటే లైక్ తనూజ నామినేషన్స్ లో ఉంది కాబట్టి తనూజ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుతుండే ఇక్కడ నేను, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిషా అంటది, సో మీరు టాస్క్స్ లో డీల్ పెట్టుకొని ఆడుతున్నారని చెప్పి ఆయిషా అనగానే అమ్మాయి వెంటనే తనూజ ఇంతక బాల్ గేమ్ లో కూడా నువ్వు డీల్ పెట్టుకునే కదా వచ్చావు నామినేషన్ చేయడానికి అని చెప్పి సో తనూజ అంటది వెంటనే. మళ్ళీ ఆయిషా అంటది మళ్ళీ ఇంకొక మాట, సో ఎమోషనల్ అవ్వకు గేమ్ లో అంటది. సో వెంటనే తనూజ ఇంతకే కదా గేమ్ లో బాల్ దొరకలేదని చెప్పి బాత్రూమ్కి వెళ్ళి ఏడుస్తున్నావు, నువ్వు నాకు చెప్పకు, నువ్వు నాకు చెప్తున్నావా అని చెప్పి మళ్ళీ ఈ అమ్మాయి అంటది. అసలు మాటలు తూటాలు ఇటు నుంచి అటు నుంచి కొట్టుకున్నారు మాటలతో ఇద్దరు, మామూలుకు కూడా కాదు అసలు. మళ్ళీ నెక్స్ట్ తనూజ నువ్వు నన్ను టార్గెట్ చేయాలనుకుంటే డైరెక్ట్ గా చెయ్యి ఆయిషా, అందుకే నువ్వే నా టార్గెట్. అప్పుడు తనూజ అప్పుడు ఈ సిల్లి పాయింట్లు చెప్పకు, డైరెక్ట్ గా అదే చెప్పు, నువ్వు నా టార్గెట్ నేను టార్గెట్ చేస్తున్నానని చెప్పు అని చెప్పి అమ్మాయి అంటది అనమాట. అంటే తనూజకి అర్థమైంది ఈ అమ్మాయి నన్ను టార్గెట్ చేస్తుంది అని చెప్పి. సో అందుకే స్ట్రైట్ అవే అడిగేసింది. స్ట్రైట్ అవే అడిగేసినప్పుడు ఈ అమ్మాయి అంతే స్ట్రైట్ ఫార్వర్డ్ గా అవును నేను టార్గెట్ చేస్తున్నానని చెప్పింది. ఈ మాటలు చూసాక, ఈ కాన్ఫిడెన్స్ చూసాక సో చాలా మందికి మొన్నటి వరకు చూసిన తనూజ ఈ తనూజకి చాలా డిఫరెన్స్ కనిపించింది. సో అందుకని అమ్మాయి టాప్ లో ఓటింగ్ లో ఉంది. మిగిలిన 5 అయ్యా. ఇప్పుడు 5లో నేను చెప్పేది ఏంటంటే సో ఓట్స్ చాలా తక్కువ పడేది, లీస్ట్ ఓటింగ్ పడేది దివ్యాకి. అండ్ ఇక్కడ ఏంటంటే క్రూషియల్ గా మన శ్రీజ ఓటింగ్ కూడా ఉంటది. శ్రీజ ఓటింగ్ చాలా క్రూషియల్ ఉంటుంది. మొన్నటి వరకు తనూజ ఓటింగ్ ఎంత క్రూషియల్ ఉందో సో ఒక మనిషిని కాపాడడానికి ఇప్పుడు ఒక మనిషిని ఎలిమినేట్ చేయడానికి శ్రీజ ఓటింగ్ అంతే ఉపయోగపడుద్ది. ఎందుకంటే శ్రీజకి ఎంత ఓటింగ్ ఉంది ఏంటి అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్ ద్వారా బయటకు వెళ్ళిపోలేదు. ఆ అమ్మాయి
ఎవరైతే అమ్మాయి నామినేషన్స్ లో ఉన్నారో ఆ నామినేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ మెడలో డేంజర్ బోర్డు వేశారు. దాంట్లో లీస్ట్ ఓటింగ్ లో ఉన్న వాళ్ళిద్దరికి ఎవిక్టెడ్ బోర్డు వేశారు. అంటే మిగిలిన నలుగురులో ఎవరికి ఎంత ఓటింగ్ ఉందని ఎవరికి తెలియదు. అండ్ సేవ్ అయిపోయారు కాబట్టి వాళ్ళ ఓటింగ్ గురించి కూడా వాళ్ళకి తెలియదు ఆ వీక్ లో గేమ్స్ ఆడి. సో కాబట్టి ఈ అమ్మాయి ఓటింగ్ ఎగ్జాక్ట్ ఎంత ఉందని తెలియదు. చాలా మంది అమ్మాయి ఎలిమినేట్ అయిపోయింది కదా, అమ్మాయికి ఓటింగ్ ఎక్కడ, అమ్మాయి ఎలిమినేషన్ ఓటింగ్ ద్వారా జరగలేదు కాబట్టి సో అమ్మాయి ఓటింగ్ క్రూషియల్ అవుతుంది. ఇప్పుడు అమ్మాయికి తనుజ దివ్య అంటే శ్రీజ ఫ్యాన్స్ కి ఎక్కదు, అండ్ భరణి గారు అంటే శ్రీజ ఫ్యాన్స్ కి ఎక్కదు. సో బస్ చూసిన తర్వాత క్లియర్ గా అర్థమైపోద్ది. అండ్ రాముకి సుమన్ అన్నకి సో మేబీ ఓట్లేసి దివ్యాని ఎలిమినేషన్ జోన్ లో పెట్టొచ్చు, లేదా దివ్యాని కూడా ఓట్లేసి అందరికి ఓట్లేసి భరణి గారిని ఎలిమినేషన్ జోన్ లోకి తీసుకురావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ తనూజ వర్సెస్ భరణి గారు నడుస్తుంది. తనూజ ఇండైరెక్ట్ గా కొట్టింది భరణి గారిని త్రూ రాము నిన్న నామినేషన్స్ లో మనం చూస్తే అర్థమైంది. సో ఇలా కాబట్టి సో భరణి గారు నిన్న కొంచెం వాయిస్ అవుట్ చేశారు. అండ్ భరణి గారి ప్రాబ్లం ఏంటంటే ఇన్స్టెంట్ కాఫీ ఆయన. అంటే ఎవరైనా నువ్వు బంధుత్వాల మధ్య ఇరుక్కుపోతున్నావు అంటే కీ లీడ్ చేస్తా ఉంటారు, నాకు సార్ అంటే కీ లీడ్ చేస్తారు. సరే తర్వాత ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు కొంచెం సాఫ్ట్ గా మాట్లాడుతూ మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేదు అంటే నిన్న వాయిస్ రేజ్ చేసి మాట్లాడాడు అక్కడ. సో ఆయన అంటే ఇన్స్టెంట్ గా అంటే వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఆయనకి చెప్తే ఆయన వాళ్ళకి తగ్గట్టు ఆయన రియాక్షన్ ఇస్తారు. అదే అనమాట ఆయనతో ప్రాబ్లం. అది జెన్యూన్ అనిపించదు ఒక్కొక్కసారి. అంటే జెన్యూన్ అంటే వాళ్ళు ఎవరో చెప్పారు కాబట్టి ఆయన ఆవేశపడ్డాడు అన్నట్టే అనిపించింది నాకు నిన్న కూడా. అది మీకు ఈ రోజు లైవ్ లో చూస్తారు. రితు వర్సెస్ భరణి గారు అవ్వచ్చు, సంజన వర్సెస్ భరణి గారు అవ్వచ్చు, అది క్లియర్ గా కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది అది. అండ్ భరణి గారికి ఓటింగ్ ఉందా అంటే సో తనుజ గారి తర్వాత పర్లేదు ఆయనకి ఓటింగ్ కొంచెం పడుతుంటది ఆయనకి. కాకపోతే భరణి గారు ఫస్ట్ లో వచ్చిన భరణి గారిని చూసి ఆయన ఒక తోపు తురుము నెక్స్ట్ లెవెల్ ఆడిస్తారు గేమ్ అది ఇది అని అనుకున్నాము. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన బంధాల మధ్య ఇరుక్కోబోవటము, ఆ బంధాల మధ్య ఇరుక్కొని మొన్న యూకే అమ్మాయి చెప్పట్టు తగ్గిపోతా ఉన్నాడు. అసలు కూడా కనపట్లేదు. మేబీ నిన్న వాయిస్ అవుట్ చేశారు కాబట్టి అది నాకైతే నిన్న కొంచెం చూసినప్పుడు అంత ఆర్టిఫిషియల్ గా అనిపించింది. సో ఎపిసోడ్ చూసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీ వచ్చింది కాబట్టి ఎపిసోడ్ లో కొన్ని పాయింట్లు ఎత్తేసి ఉంటారు కాబట్టి నామినేషన్స్ లైవ్ లో దీనికి చూడాలా ఎలా మాట్లాడాడు ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ అన్న. సో సుమన్ అన్న దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే సుమన్ అన్నకి పర్లేదు ఓటింగ్ అన్నది ఏంటంటే నిన్న లైట్ సంజన గారితో మాట్లాడు సంజన గారిని నామినేట్ చేస్తున్నప్పుడు సో మీరు వేరే వాళ్ళతో గొడవ పడుతున్నప్పుడు అది ఇది అని చెప్పి ఆయన కొంచెం నవ్వుపిచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు ఆ మాటకి. సో అది చూసి నాకు నవ్వు వచ్చింది. చాలా మంది బయట అది మనం రీల్ పెట్టినప్పుడు కానీ బయట రీల్స్ లో కానీ చాలా ట్రెండ్ అవుతుంది. సుమన్ అన్న ఇలాగ 1-2 చేసి ట్రెండ్ అవుతుంటాడు కానీ బట్ యాక్చువల్ ప్రాబ్లం ఏంటంటే సుమన్ అన్నది ఆలోచించలేడు. సుమన్ అన్న ఆయనకి గేమే అర్థం కావట్లేదు. శ్రీజ చెప్పినట్టు సీరియస్లీ అంటే నామినేషన్స్ ఎలా చేయాలని చెప్పి ఆయిషా పిలిచి ఆయిషా చెప్పడము తిరిగి. అండ్ నెక్స్ట్ మళ్ళీ అదే సుమన్ అన్న భరణి గారి దగ్గరికి వెళ్ళి నిన్న ఎవరైనా నామినేట్ చేస్తారో భరణి గారు అంటే లేదు ఫస్ట్ మీ సంగతి పక్కన పెట్టండి, ముందు నాకు నామినేషన్ ఎవరు చేయాలి చెప్పండి, నాకు ఏం అర్థం కావట్లేదు, 4 పాయింట్లు చెప్పండి అని చెప్పి ఆయన అడగటము. సో ఇది చూస్తే ఇండివిజువల్ గేమ్ కాదు, డిపెండెంట్ గేమ్. ఇప్పుడు నేనేమంటే ఒక ఎమోషన్ తోటి అన్న నువ్వు లోపల ఉంచడమే తప్పితే లేదా అన్న ఒక వయసులో పెద్దోడు మనకి ఒకప్పుడు చాలా చేశాడు, ఫన్ చేపించా మన ఎంటర్టైన్ చేశాడు, సో అన్న ఎక్కువ రోజులు ఉండాలి అని చెప్పి ఉంచడమే తప్పితే ఇంకా ఏం లేదు. ఆ ఉంచడం 5 వారాలు ఉంచారు కాబట్టి సో దాని తర్వాత అన్న గేమ్ ఎఫెక్ట్ ఒక వీక్ లో కనిపించింది. ఆయన లీడర్ గా ఉన్నప్పుడు ఒక వీక్ ఏదైతే ఎల్లో టీమ్ కి లీడర్ గా చేశాడో ఆ వీక్ ఫుల్ ఆన్ ఎఫర్ట్స్ కనిపించింది. దాని తర్వాత ఆయన ఎఫర్ట్స్ అంతగా కనిపించలేదు. లాస్ట్ వీక్ అంత ఎఫర్ట్స్ లేవు. సో ఇప్పుడు కూడా అంత లేదు కాబట్టి మేబీ ఆయన వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ రాము, సో రాము దగ్గరికి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఆ అబ్బాయి ఒక్కసారి నామినేషన్స్ లోకి వచ్చాడు అనమాట. 5 వారాలు 1-2 సార్లు వచ్చాడు. లాస్ట్ వీక్ నామినేషన్స్ లోకి రాలేదు, అంతకు ముందు వారం వచ్చినట్టున్నాడు. అది కూడా వన్ ఆఫ్ ద మైనస్ అతనికి. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ వచ్చారు. వైల్డ్ కార్డ్స్ ఓటింగ్ ఎవరికొకరికి సపోర్ట్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆయిషా సపోర్ట్ సుమనానికి కూడా సపోర్ట్ చేయొచ్చు, లేకుంటే వైల్డ్ కార్డ్స్ లో వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత ఉంటుంది కదా. దాంట్లో కొంచెం మేజర్ గా వాళ్ళ 5గురులో ఎవరైతే 6 లోపలికి వచ్చారో 6లో ఓటింగ్ ఉన్న పర్సన్ ఆయిషా, ఇంకెవరికి అంత ఓటింగ్ లేదు. ఆయిషాకి ఒక్కరి దానికే ఓటింగ్ ఉంది. ఎందుకంటే అమ్మాయి సీరియల్ ఆర్టిస్ట్ కాబట్టి అమ్మాయికి ఆల్రెడీ ఒక ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంటది కాబట్టి ఆ ఓటింగ్ ఎంత మందికి ఎవరికి ఉపయోగపడుద్ది అనేది మేము ముందు చూడాలి. కానీ యాజ్ ఆఫ్ నౌ రాము కూడా డేంజర్ జోన్ లోనే ఉంటాడు. అండ్ దివ్య నిఖిత దగ్గరికి వచ్చి నాకు ఆల్రెడీ అర్థమైంది. సో ఆ అమ్మాయి అప్పటి వరకు బాగా మాట్లాడుతుంది. అమ్మాయి సడన్ గా నిన్నంతా టార్చర్ పెట్టేసింది లైవ్ లో. సీరియస్లీ నిన్న మొద్దునంతా ఆ బంధాలు ఏడవటాలు. నేను ఫస్ట్ వచ్చి నేను ఏడవనని చెప్పింది. సరే ఒక బలమైన సిచ్యువేషన్ ఏడ్చింది అంటే అనుకోవచ్చు. చిన్నదానికి ప్రతిదానికి ఏడవటాలేనా? సో ప్రతిదానికి ఏడవటమే అంటే ఆయన ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది భరణి గారిని. సో ఆ ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నప్పుడు అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో టార్చర్ గా కనిపిస్తుంది. సో తనూజ చేసింది కూడా ఒకప్పుడు టార్చర్ ఎంత అనిపించిందో నాన్న తిరగటము ప్రతిదానికి. ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కూడా అంతే టార్చర్ అనిపిస్తుంది. ఆ అమ్మాయికి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ టైంలో ఓట్ బ్యాంక్ ఉంది. ఈ అమ్మాయికి డిసడ్వాంటేజ్ అంటే ఈ అమ్మాయికి అసలు ఓట్ బ్యాంకే లేదు. సో ఈ అమ్మాయి గేమ్ మీద ఫోకస్ చేయాలి, బంధాల మీద కంటే. ఇప్పుడు భరణి గారు ఆ అమ్మాయితో మాట్లాడితేంది, అమ్మాయితో మాట్లాడకపోతుంది. ఫస్ట్ నుంచి భరణి గారు ఈ అమ్మాయితో ఉన్నారా? గేమ్ లోకి వచ్చినప్పుడే కదా.
సో నువ్వు ఫస్ట్ వీక్ వచ్చావు, బర్నీ గారికి ఓట్ బ్యాంక్ ఉందన్నావు, సో ఓకే ఆయనతో కలిసావు, మాట్లాడావు, అంతా అయిపోయింది. నువ్వు ఇంకో సేవ్ అయిపోయావు, ఓకేనా, నీ ఏదో ఒక దాంతో సేవ్ అయిపోయావు నీ లక్ తోటి. ఈ వీక్ నువ్వు ఇష్టపడి గేమ్ ఆడాలి కదా. సో నువ్వు గేమ్ ఆడకుండా బంధాల గురించి మాట్లాడుతుంటే అనవసరం అనిపిస్తుంది నాకు ఈ దివ్య ఒక పాయింట్లో. అమ్మాయి ఎంత మాట్లాడటం గట్టిగా మాట్లాడినా, సో నిన్న మాధురి గారికి అందరూ భయపడుతున్నారు, మాధురి గారితో అందరూ చాలా మంచిగా ఉండాలనుకుంటారు. ఎక్సెప్ట్ కళ్యాణ్ దివ్యాని చాలా వాయిస్ అవుట్ చేసి మాట్లాడారు, చాలా గట్టిగా మాట్లాడారు. అది చాలా బాగా అనిపించింది. అంత బాగా అనిపించిన తర్వాత వెంటనే వచ్చి ఆడుకొచ్చి కూర్చొని ఆడటం, నువ్వు నాకు సపోర్ట్ రాలేదు, మీరు మాట్లాడుతుంటే మీరు కనీసం మీరు నాకు సపోర్ట్ గా మాట్లాడలేదు, ఆగు ఆగు అని చెప్పి అండే అంటాం. ఆయన ఏం చేస్తాడు, నీకు సపోర్ట్గా ఎందుకు వచ్చి మాట్లాడతాడు? ఆయన ఎవరిది వాళ్ళు మాట్లాడుకోవాలా, ఎవరిది వాళ్ళు చేసుకోవాలా? ఈ అమ్మాయిలో అదే బిగ్గెస్ట్ మైనస్ లాగా కనిపిస్తుంది, డిపెండెంట్ గా కనిపిస్తుంది. వచ్చినప్పుడు సోలో ప్లేయర్ అనుకున్నాం సార్, దాని తర్వాత ఓటింగ్ లేదు కాబట్టి ఆ విషయం అమ్మాయికి కూడా తెలుసు కాబట్టి సార్ డిపెండెంట్ అయింది, అది గుడ్ మూవ్ అనుకున్నాం, అట్లీస్ట్ సేవ్ కాపాడుకోవడం కోసం. అసలు నార్మల్ కాన్వర్జేషన్స్ లో కూడా డిపెండెంట్ గా ఉండాలి, నాకు కొంచెం సపోర్ట్ కావాలంటే అది అవ్వని పని అనమాట. సో యాజ్ ఆఫ్ నౌ అయితే తనూజ ఒక్కటే ఉంది. సో మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఎర్లీ ఎలిమినేషన్ ఎనాలిసిస్ గానీ గెస్ గానీ ఏంటంటే, దివ్యాని ఎలిమినేట్ చేయాలనుకుంటే బర్నీ గారిని దివ్యాని కూడా పెట్టచ్చు. దివ్యాని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే, ఓట్స్ తక్కువ వచ్చే అమ్మాయికి ఎండ్ ఆఫ్ ద డే ఎలిమినేట్ చేయాలనుకుంటే బర్నీ గారిని కూడా తీసుకొచ్చి పెట్టచ్చు, ఓకేనా. లేదు సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలి అనుకుంటే, ఓట్స్ తక్కువ వచ్చి సుమన్ అన్నని బర్నీ గారిని కూడా మళ్ళీ పెట్టచ్చు అక్కడ, ఓకేనా. అంటే ఎవరు ఎలిమినేట్ అవ్వాలి అనుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ ని పక్కన బర్నీ అన్నని కూడా పెట్టచ్చు. రాముని ఎలిమినేట్ చేయాలనుకుంటే రాము పక్కన బర్నీ గారు పెట్టచ్చు. సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయాలంటే సుమన్ అన్న పక్కన బర్నీ గారిని పెట్టచ్చు. దివ్యాని ఎలిమినేట్ చేయాలనుకుంటే దివ్య పక్కన బర్నీ గారిని పెట్టచ్చు. బర్నీ గారిని ఎలిమినేట్ చేయాలనుకుంటే బర్నీ గారి పక్కన తీసుకొచ్చి తనూజని బెటర్లేని దివ్యాని పెడతారు. సో వాళ్ళిద్దరిలో ఒకరు ఎలిమినేట్ చేయొచ్చు. సో ఎందుకంటే బర్నీ గారికి తెలియాలి ఆయన ఎంత డేంజర్ జోన్ లో ఉన్నాడు, ఏంటి ఆయన పరిస్థితి అని. అంటే హౌస్ మేట్స్ ఎంత చెప్పినా వైల్డ్ కార్డ్స్ ఆయనకి ఎక్కుతుంది, కానీ ఆయనే వెళ్ళి ఒక్కసారి లోపలికి వెళ్ళొస్తే ఎలిమినేషన్ జోన్లకి అది ఎంత నామూషిగా ఉంటది, ఎలిమినేషన్ జోన్లోకి వెళ్ళి రావటం ఇంతమంది ముందని ఆయనకి తెలిసి వచ్చి అప్పుడు ఇంకొంచెం బెటర్ గేమ్ ఆడటానికైనా ఛాన్స్ ఉంటది. అంటే ఆయన కొట్టొచ్చు అనమాట, బిగ్ బాస్ గుచ్చొచ్చు, మేబీ ఆ గుచ్చే విధి ముందు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. అదనమాట ఎర్లీ ఓటింగ్ అనాలిసిస్ నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుంది, మీరు ఎవరికి ఓట్ అయిపోతున్నారు, మీకు ఎవరు హౌస్ లో ఉండాలనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అనేది కూడా మీరు కామెంట్ చేయండి. అంటే జై హింద్.